178. అంతకుముందు పాత పాటల పుస్తకంలో ప్రియులారా 176 పొందేది నేను ప్రభువా నేనుండి. 1వ చరణం 2వ చరణం చివరి చరణం పాడుకుంటాం. శ్రేష్ఠ భువియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ భువియందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని, తావరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి, ఎబినేజరు అయి ఉన్నావో యేసు ప్రభువా, ఎబినేజరు అయి ఉన్నావో యేసు ప్రభువా, నా రక్షణ కర్తావు నీవైతే, నా రక్షణ కర్తావు నీవైతే, పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ భువియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గమైతివి, నీవే ఆశ్రయ దుర్గమైతివి, పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ భువియందు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల యందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి, పొందితిని నేను ప్రభువా నీ
నుండి ప్రతి శ్రేష్ఠ ఈ భూమి యందు పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ దయచేసి కూర్చుంటామండి. ఇప్పుడు ప్రియులారా, బలలో పాల్గొనడానికి మనము ఇక్కడ కూర్చున్నాం. సరే, సౌండ్ తగ్గింది. ప్రైజ్లో బలలో మనము పాల్పొందడానికి ఇక్కడికి వచ్చినాం. బలలో పాల్పొందే మనము ఎవరు అండి? మనము పరిశుద్ధులము. ఆరాధన వర్త మన జ్ఞాపకం చేసుకున్నాం. కొలస్సీ 1:22 ప్రకారం మనము దేవుని మందిరంలో పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి, నిరపరాధములుగా మనం ఉండడానికి కొరకై ప్రభు మరణం పొంది దేవునితో మనకు సమాధానపరిచినాడు. ఇప్పుడు మనం ఎవరమంటే పరిశుద్ధులము, నిర్దోషులము, నిరపరాధులము. మరి పరిశుద్ధులము, నిర్దోషులము, నిరపరాధమైనప్పుడు మన జీవితము, మన మాటలు, మన క్రియలు అన్నీ కూడా పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిరపరాధంగా ఉంటే మనము, మన సంఘము, మన కుటుంబాలు, మన బిడ్డలు ఎట్టుంటారంటే ప్రియులారా, ఆ నిర్దోషత్వం ఏం చేస్తుందండి? సంతోషింపజేస్తుంది మనల్ని. ఏబు గ్రంథం ఉన్న మాట అది. సురక్షితంగా, నెమ్మదిగా మన ఆత్మీయ జీవితము ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. సరే ప్రియులారా, పరిశుద్ధుడైన ప్రభు బలలో మనం పాల్పొందడానికి మనం వచ్చినాం. కొన్ని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకొని బలలో పాల్పొందుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయము 7వ వచనం. అక్క దయచేసి అందరం కలిసి చదువుకుంటాం అక్క. ఎఫెసీ 4వ అధ్యాయము 27వ వచనం. 4:27, పేజీ నెంబరు 175. అపవాదికి చోటు ఇయ్యకుడి. చాలక 27వ వచనం ఒకటే. అపవాదికి చోటు ఎవరికి చోటు ఇయ్యొద్దండి? అపవాదికి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమలో తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన నడిపించమని ప్రార్థిస్తున్నాం. సండే స్కూల్ పరిచయంలో ప్రభు మోహరించే 10 బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. టీచర్లు చెప్పే కథలు, పాటలు ఆ బిడ్డల హృదయాలు ముద్రింప చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. బలవర్తం దయ చూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిస్థితులను నాబడి ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుని వచ్చినాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, పౌలు గారు ఎఫెసీ మన మిడుతూరులో ఏలిబేతేల మందిరం లాగానే ఎఫెసీ కూడా ఎఫెసీ ఆ యొక్క ప్రాంతంలో కూడా సంఘంనికి పౌలు గారు రాస్తున్నటువంటి ఒక మాట. ఏం మాట అంటే ఇప్పుడు చదవండి ప్రియులారా. ఎఫెసీ 4:27. ప్రియుల ఎవరికి చోటు ఇద్దండి? ఎవరికి చోటు ఇద్దండి? అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాది ఎట్టుంటాడు? మన సెల్లులలో ఫోటోలో చూస్తూ ఉంటాం. నల్లగా రెక్కలు, కరుణామయుడి సినిమాలో, దయామయుడి సినిమాలో అంటే వాళ్ళు చూపించుంటారు, ఓ ఇట్లా ఉంటాడని. ఒక నల్ల ఆకారం, 2 కొమ్ములు, నల్ల రెక్కలు, ఒక ఆకారం ఈ విధంగా ఉంటుందని కొంతమంది అట్లా అభిప్రాయం అంతే. అపవాది వాని అనుచరులు, వారు అపవాది క్రియలు చేసే వారందరూ కూడా ఒక దినాన నిత్య నరకాగ్నిలో ఉంటారు. అందుకొరకే అపవాదికి చోటు ఇవ్వద్దని పౌలు గారి ద్వారా ఎఫెసీ సంఘాన్ని రాస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. మత్తయి 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారిని దూతలకును సిద్ధపరచబడిన చాలక. ఇప్పుడు అపవాదికి ఏముందండి? నిత్య నరకాగ్ని ఉంది. ఇప్పుడు అపవాదికి మనం చోటు ఇచ్చినాం అనుకోండి, అపవాది ఉండేటువంటి నిత్య నరకంలో మనం కూడా ఉంటాం. అర్థమైంది ప్రియులారా?
అపవాదికి మనం చోటిచ్చినాం అనుకోండి, ఇప్పుడు అపవాది చోటు ఏంది? ప్రభు చెప్పిన మాట నిత్య నరకాగ్ని. అపవాదికి మన హృదయంలో చోటిచ్చినాం అనుకోండి, మన స్థానం కూడా అంతే, వేరొక స్థానం ఉండదు. మనం ఈ లోకాన్ని విడిచిపెడితే మన ఆత్మ నరకంలోన, పాతాళంలోన, లేకపోతే పరలోక రాజ్యంలోన, ఈ 2 స్థలాలే. ఈ అపవాదితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో, ఈ అపవాది క్రియలు ఎవరైతే కలిగి జీవిస్తూ ఉంటారో, అపవాది మాటలు, అపవాది అలవాట్లు, అపవాది క్రియలు, అపవాది వస్త్రధారణ, అపవాది స్టైలు, ఇవన్నీ వాక్యానికి విరోధంగా ఏవైతే ఉన్నాయో అవి అలవాట్లు కానివ్వండి, మాటలు కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, నడవడికలు కానివ్వండి, వస్త్రధారణ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాక్యానికి విరుద్ధమైనది, దేవుని యొక్క ప్రభు చెప్పిన వాక్యానికి ఏదైతే విరుద్ధమో అది దేవునికి సంబంధించిన విషయం కాదు, దేవునికి సంబంధం లేని విషయాలు అవన్నీ ఎవరికి సంబంధం అంటే అపవాదికి సంబంధించినటువంటి విషయాలు. పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని చెప్తున్నాడు, మీరు ఎఫెసీ సంఘస్థులారా అపవాదికి మీరు చోటివ్వద్దు అని. మొట్టమొదటి మానవుడు, మన పితరుడు ఆదాము, తర్వాత అవ్వలు, వాళ్ళు అపవాదికి చోటిచ్చి ఎంత నష్టం జరిగిందంటే చూడండి, ఆదికాండం. అపవాదికి చోటిచ్చే ఎంత నష్టం జరుగుతుందంటే ఆత్మీయ నష్టం ఉంటుంది, భౌతికంగా దేహానికి శిక్ష ఉంటుంది. చూడండి, ఆదికాండంలో అవ్వ గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులను సర్పం యుక్తి గలదే ఉండెను. ఆ స్త్రీతో ఇది నిజమా? ఆ తోట చెట్లలో దేవుడు చెప్పానా అని అడిగాను. అపవాది మాటలు ఎట్లుంటాయంటే, అపవాది క్రియలు, అవునా, అట్టనా, ఇది నిజమేనా, ఇవన్నీ ఏంటంటే అవ్వను అపవాది మోసగించేటువంటి విషయం ఇక్కడ మనకు కనపడతా ఉంది. సరే, అపవాది ఒక అబద్ధం చెప్తున్నాడు ఎవరితో? అవ్వతో. చూడండి ఏం చెప్తున్నాడు 3వ వచనంలో, క్షమించండి, 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీ కన్నులు తెరవబడుననియు ఎరిగిన వారు దేవతల వలె ముందురని స్త్రీతో చెప్పగా. చూడండి ప్రియులారా, ఇంత మానవుని చేసిన దేవుడు, మానవునికి సహకారిగా స్త్రీని చేసిన దేవుడు, వాళ్ళకి అవసరమేందో, వాళ్ళకు క్షేమమేందో, వాళ్ళ మేలేందో దేవుడు అవి కూడా చేసినాడా? అవసరమైతే ఆ తోట చెట్లలో అన్ని పళ్ళు తినచ్చు, కానీ ప్రియులారా, ఏదైతే దేవుడు తినవద్దని చెప్పినాడో దాని మీదనే అపవాదికి మనసు ఉంది. ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటాం మనం. ఏ విషయంలో దేవుడు తినవద్దని చెప్పినాడో, ఏ పండుని తినవద్దని చెప్పినాడో, ఏ చెట్టు ఫలాన్ని తినవద్దని చెప్పినాడో ఆ చెట్టు ఫలం గురించే అవ్వతో అపవాది సర్పం మాట్లాడుతుంది. ఈ లోకంలో కూడా అంతే. ఏవైతే వాక్యానికి విరోధంగా ఉంటాయో వాటితోనే సవాసం కలిగి ఉండేటట్టు అపవాది మనల్ని ప్రేరేపించుతూ ఉంటాడు. ఏవైతే దేవునికి విరోధమైన మార్గాలో, ఏవైతే దేవునికి విరోధమైనటువంటి, ఏవైతే దేవుడు చేయవద్దని చెప్తాడో వాటి దగ్గరికి పోయేటట్టు అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. ఏదో ఒక రీతిగా ప్రియులారా, అబద్ధం చెప్తున్నాడు అవ్వతో. ఎవరు? సాతాను, అపవాది. మీరు దేవతలేవో ఉంటారు, నిజంగా దేవతల వల్లే ఉన్నారా వాళ్ళు పండు తిన్న తర్వాత? ఎట్టున్నారు చూడండి. అపవాది అబద్ధం కూడా మనకు అర్థం కావాలని వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపవాది క్రియలు అబద్ధమే, అపవాది నడవడికల అబద్ధమే, అపవాది వస్త్రధారణ మోసము, అపవాది క్రియలన్నీ కూడా మనల్ని నరకానికి తీసుకుపోతాయి. చూడండి ఎంత మోసపోయిందో అవ్వ. ఇదే ఆదికాండము 3:15. మరియు నీకును తర్వాత 16వ వచనముక, నీ ప్రయాసమును నీ గర్భవేదనను హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. ఇప్పుడు వేదనతో ఒక తల్లి ప్రసవించడం కారణం ఏంటంటే ప్రియులారా, ఈ ప్రసవించే వేదనంగా ఎక్కువ అయిపోయింది. అవ్వ చూపిన అవిధేయతను బట్టి ఇంకా నష్టం జరిగింది. ఇంకెంత నష్టం జరిగిందో చూడండి 17వ వచనంలో. ఆయన ఆదాముతో
నువ్వు నీ భార్య మాట విని, ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా, ఒక కుటుంబానికి అవసరమైన మాట. ఇప్పుడు భార్య పరిశుద్ధురాలుగా జీవిస్తూ ఒక కుటుంబంలో, విశ్వాసి గృహంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రార్థన జీవితం గడుపుతూ ఈ లోకంలో ఉందనుకోండి, అప్పుడు మనము ఆ భర్తలంగా అప్పుడు భార్య మాట వినాలి. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారము, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకునేటువంటి ఆ భార్య కనుక కుటుంబంలో, అప్పుడు భార్య మాట తప్పకుండా వినాల్సిందే భర్త. ప్రియులారా, ఇది కుటుంబానికి క్షేమము. భార్య కూడా భర్త కనుక దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని ఉద్దేశాలు కనుకొని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు అనుకోండి, భర్త భార్యకు విధేయత చూపాల్సిందే. ఎందుకంటే కుటుంబంలో, దాంపత్యంలో బిడ్డల క్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు, అంతకుమించి ఏం లేదు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. నేను ఎక్కువ, నువ్వు ఎక్కువ, తక్కువ అని ఏం కాదు. ఇది కేవలము దేవుని మహిమ కొరకు. ఆత్మీయ జీవితము భర్త కలిగింటే భార్య లోబడాలి. ఆత్మ సంబంధమైన జీవితం భార్య కావాలంటే భార్య చెప్పే విషయాలు భర్త కూడా ఆలోచన చేసి అది మేలుకరంగా అయితే ముందుకు సాగి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆదాముతో దేవుడు చెప్తున్న మాట ఇప్పుడు చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని ఆ తింటూ కనుక నీ నిమిత్తము నేల శపించబడింది, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములో నీవు దాని పంట తిందువు, అది మున్న తుప్పలు గచ్చబదులు నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. చాలక ఇప్పుడు ఎంత నష్టం జరిగింది చూడండి. ఇప్పుడు ఆదాము అవ్వలు దేవతలు అయినారా అండి? అపవాది ఆ సర్పం ఏ విధంగా మోసపుచ్చింది? దొంగ మాటలు చెప్పింది, అబద్ధం మాట చెప్పింది. మీరు దేవతల వల్లే ఉంటారు, మీరు సావనే సావరు, మీకు మరణం ఉండదే ఉండదు. చూడండి, అపవాది క్రియలన్నీ కూడా మోసపుచ్చేటువంటి క్రియలే. ఏ విజిత్ సండే స్కూల్ పో, రెడీ రాపో. ప్రియులారా, విషయం ఏంటంటే అపవాది క్రియలన్నీ కూడా మోసపూరితమైనవి. ఎట్టండి చూడు, అపవాది అబద్ధానికి జనకుడు వాడు. ఇప్పుడు అవ్వ అనుకున్నాలా, ఏమండి నన్ను ఆ సర్పం మోసం చేసింది, అబద్ధం చెప్పింది. ఏం చెప్పిందమ్మా నీతో అంటే, మీరు తెలివి కలిగి ఉంటారు, మంచి ఏదో చెడుది తెలుసుకుంటారని చెప్పింది, దేవతలలో ఉంటామని చెప్పింది అని చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలా? నష్టం జరిగింది. ఇప్పటి వరకు కూడా మానవుడు ఏం చేస్తున్నా అండి, ఆ ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఉన్నటువంటి నేలను దున్ని చెమట కార్చి ప్రయాసతోనే ఆ నేల ద్వారా దేవుడిచ్చిన పంటను తినాల్సిందే మానవుడు. ఈ దినం వరకు ఆదాము అవ్వల దగ్గర నుంచి జరిగినటువంటి ఆ పరిస్థితులు ఇప్పటి వరకు కూడా భూమి మీద అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకటి మనకు అర్థం కావాలా, అపవాది మార్గాలన్నీ కూడా మన విశ్వాస జీవితానికి కానీ, మన కుటుంబంలో బిడ్డలు ఆత్మీయంగా బలపడడానికి కానీ, దేవుని పరిచయంలో ఆత్మీయంగా ముందుకు పోవడానికి కానీ, యేసుప్రభుల యొక్క రాగడలో మనం ఎత్తబడే విషయంలో కానీ దేనికి పనికి రావు అపవాది మాటలు, అపవాది క్రియలు, అపవాది యొక్క తలంపులు. చూడండి ప్రియులారా, ప్రతి చల్లబొడ్డున దేవునితో సవాసం కలిగి ఉన్నవారు ఎవరంటే ఆదామవ్వలు. ఇటువంటి ఆదామవ్వలు దేవుని సవాసానికి దూరం అయిపోయినారు, ఏదైనా వనం నుంచి బయటికి త్రోసివేయబడినారు. ఇదంతా దేవుని సవాసం లేని జీవితం. ఎంత దుఃఖకరమైనంటే అది దుఃఖకరము. ప్రియులారా, మన విశ్వాస జీవితం కూడా లోకంలో ముందుకు పోతా ఉంటుంది. ఏదో చిన్న చిన్న అక్కర్ల కొరకై, ఏదో చిన్న చిన్న అవసరాల కొరకై. కానీ మనం గ్రహించాలా, ఒక వ్యక్తితో మనం సవాసం చేసినామంటే ఇది దేవుని యొక్క సన్నిధి ఇతనితో ఉందా లేదా, దేవుని యొక్క సన్నిధి ఏమితో ఉందా లేదా, ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం ఇది. ఒకవేళ మనం ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థిక పరంగా అన్ని నష్టాలే. దేవుని చిత్తం కనిపెట్టకుండా, దేవుని ఉద్దేశాలు కనిపెట్టకుండా అపవాది క్రియలు అన్నీ ఎట్టుంటాయంటే సంతోషంగా ఉంటాయి, సుఖంగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. మేలు తక్కువ సమయంలో తొందరగా పని జరిగింది అనిపిస్తుంది, తక్కువ సమయంలో ఏదో మేలు పొందిన అన్నట్టు బ్రహ్మలో పెడతాడు అపవాది, అంతే. అయితే ప్రియులారా, అవన్నీ కూడా మనకు క్షేమం కాదు. ఇప్పుడు చూడండి, అపవాది ఆ సర్పము అవ్వను మోసం చేయడం ద్వారా ఎంత నష్టం అంటే అంత నష్టము. ఇంకొకరు మోసపోయినారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము అపవాది చేతిలో చిక్కుకొని ఇప్పుడు సాంసన్ గుడ్డివాడైపోయినాడు.
కళ్ళు లేనివాడైపోయినాడు. బలవంతుడు సాంసోన్. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథంలో ప్రియులారా సాంసోన్ గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం, 212 పేజీ నెంబర్, 212 పేజీ నెంబర్, పాత నిబంధనలో. చదవండక్క. అతడికి అక్కడ వెళ్ళి ఆమె ఎందు సాంసోనుకు ఏం కలిగిందనండి? ఇష్టం కలిగింది. అసలు సాంసోను ఇష్ట ప్రకారం బ్రతకడానికి దేవుడు సాంసోను పుట్టించింది. సాంసోను వాళ్ళ తల్లిదండ్రులకు సాంసోను దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే ప్రియులారా, ఒక ఉద్దేశం ఉంది. సాంసోన్ను దేవుడు ఈ సాంసోన్ యొక్క తల్లిదండ్రులకు ఇవ్వడానికి ఒక ఉద్దేశం ఏంటో తెలుసా అండి? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం, నువ్వు గర్భవతివై కుమారుని కందువు, ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టును. ఇప్పుడు ప్రభు ఉద్దేశం ఏందండి? ప్రభు ఉద్దేశం ఏందండి? సాంసోను విషయంలో ఫిలిష్తీయుల చేతుల నుంచి దేవుని ప్రజలను కాపాడుతాడు అని దేవుడు తన వాక్కును పంపించినాడు సాంసోను వాళ్ళ తల్లికి. ఇప్పుడు సాంసోను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం చదవండి 14 ఇంతవరకు న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం, 7వ వచనం, క్షమించండి, 14:7. అతడు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె యందు ఇష్టం. 14:3 వచనం చూడండి ప్రియులారా, 3వ వచనం, వారు చదవండి అక్క. ఫిలిష్తీయులలో నుండి చదవండి అక్క. సాంసోన్ చెప్తాను, తల్లిదండ్రులు చెప్తా, అయ్యా ఏది అసలు నీకు అమ్మాయిలు లేరా? నీకు దేవుని ప్రజలు ఉన్నారు కదా, దేవుని ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది లేరు అంటే, ప్రియులారా సాంసోన్ ఒక మాట చెప్తున్నాడు, చదవండి. అందుకు సాంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో. అసలు దేవుని ఉద్దేశం ఏంది? సాంసోన్ ఉద్దేశం ఏంటండి? దేవుని ప్రజలంగా బలంలో పాల్పొందే మనము ఆయన సంఘంలో మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిర్మలతలుగా ఉంచుకున్న కొరకై యేసుక్రీస్తు పిల్లవారి శిలువలో మరణం పొందినాడు. మనకు నచ్చినట్లు, మనకు నచ్చిన అలవాట్లు, మనకు నచ్చిన మాటలు, మనకు నచ్చినటువంటి క్రియలు కలిగి ఈ లోకంలో జీవించడానికి కాదు ప్రియులారా, ఈ బలంలో మనం పాల్పొందడానికి ప్రభు ఇచ్చినటువంటి క్రమము. సాంసోను జీవితం ఏమైందంటే అపవాదికి చోటిచ్చి చేయకూడని సవాసం చేసినాడు. అంత బలవంతుడు. దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఆ కుటుంబంలో సాంసోను తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చే సాంసోనును దేవుని ప్రజలను రక్షించాల్సింది పోయి ప్రియులారా అంత నష్టమే. దేవుని చిత్తం ఒకటి కూడా నెరవేర్చలేకపోయినాడు సాంసోను. దేవుని చిత్తాన్ని ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినాడు తన జీవితం అంతా. ఇప్పుడు కూర్చున్న మనము, నా వయసు 37 సంవత్సరాలు. ఇప్పుడు కూర్చున్నటువంటి కొంతమందికి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 35 ఏళ్ళు ఉంటాయి. ప్రియులారా మన ఆయుష్ సగానికంటే ఎక్కువ అయిపోయింది. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. ఎప్పుడు భూమి మీద మనము నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోతామో తెలియదు మనకు. నూతన సంవత్సరం దగ్గరికి రాబోతా ఉంది. ఒక నెల వారం ఉంటే 2025వ సంవత్సరంలో అడుగు పెడతాం మనం. ఈ నెలలోపు ఎవరు సజీవంగా ఉంటామో మనకే తెలియదు. మన జీవితం చాలా ప్రశస్తమైనది క్రీస్తు కొరకు. మనం జీవించే జీవితము చాలా విలువైంది క్రీస్తు కొరకు. మనం అనుకోవచ్చు విలువ లేకుండా, దేవుని యొక్క ఆత్మ విషయంలో భారం లేకుండా, బాధ్యత లేకుండా, దేవుని యొక్క క్రమం విషయంలో బాధ్యత లేకుండా, భారం లేకుండా, దేవుని యొక్క వాక్యం అంటే భయం లేకుండా మనకు అనుకూలంగా జీవితం మనం జీవించవచ్చు. కానీ ప్రభు దుఃఖపడతాడు, అంతే. ప్రభు దుఃఖపడతాడు. ప్రియులారా సాంసోను తనకు నచ్చినట్టు జీవించి చివరికి ఏమైనాడంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16:21. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని, ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటండి? ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు ఒక ఉద్దేశం కలిగి సాంసోనును ఈ భూమి మీద జన్మింపజేసినాడు.
ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు సాంసోనును? ఫిలిష్తీయులు పట్టుకున్నారు. దేవుడు చెప్పినాడు అట్లా. దేవుడు చెప్పింది ఫిలిష్తీయుల చేతిలో నుంచి దేవుని ప్రజలను రక్షించడానికి సాంసోనును ఒక ఉద్దేశంతో దేవుడు భూమి మీద జన్మింపజేస్తే, ఇప్పుడు సాంసోను తనకిష్టమైన జీవితం జీవించి తనకిష్టమైనట్టు జీవించి ఫిలిష్తీయులు శత్రువు చేతిలో పోయి చిక్కినాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు? కళ్ళు ఊడబీగినారు, గుడ్డివాడిగా అయిపోయినాడు. దేవుని యొక్క వాక్యం చెప్పి అపవాదికి ఏం చేయొద్దనండి? చోటు ఇవ్వద్దు. సంఘంలో దేవుని నాయకులంగా, దేవుని ప్రజలంగా, దేవుని సేవకులైన ఎవరైనా సరే ప్రియులారా, అపవాదికి చోటు ఇచ్చి ఆత్మీయ జీవితంలో అపవాదికి చోటు ఇచ్చి మన హృదయంలో అపవాదికి చోటు ఇచ్చి సంఘంలో నడుచుకున్నాం అనుకోండి, అపవాదితో సవాసం కలిగి అపవాది క్రియలు కలిగి ఉండి సంఘంలో ఉంటూ బలలో పాలు పొందుతుంటూ కుటుంబంలో మనకు అనుకూలంగా జీవిస్తూ ఉన్నామనుకోండి, సంఘము దేవుని మహిమ కొరకు సేవకుడు ఎంత సేవ చేసినా ఆ సేవ వృధా. సంఘం వృద్ధి కాదు, ఆత్మను రక్షించబడవు. తర్వాత కుటుంబంలో బిడ్డలు ఆత్మీయంగా ఎదగలేరు. మన బిడ్డల ముందరనే మనము అపవాది క్రియలు కలిగి ఉన్నామనుకోండి, అపవాది మాటలు, అపవాది అలవాట్లు, అపవాది క్రియలు, బిడ్డలు ఎట్లా ఆత్మీయంగా బలపడతారు? ఏం జరుగుతుందంటే చివరికి మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు మనం ఆత్మీయ నేత్రాలు వెలిగించబడకుండా గుడ్డివారంగా ఉంటాం అంతే. యేసుప్రభు రాకడ సమీపించింది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కరువు వచ్చింది. ప్రియులారా, ప్రభు యొక్క రాకడ సమీపించింది, ప్రభు యొక్క రాకడ దగ్గరకు వచ్చింది. ఎప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉంటాం? ఎప్పుడు లోక సంబంధమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి వాటన్నిటిని విడిచిపెడతాం మనము. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అపవాదికి చోటు ఇవ్వద్దు. అవ్వ అపవాదితో మాట్లాడింది, అపవాది చెప్పింది వినింది, చివరికి మోసపోయింది. అపవాది ఏమో మీరు దేవతల వల్లే ఉంటారని చెప్తే, అవ్వ ఏమైపోయింది? ఇప్పుడు చెమటగార్చి వేదనతో పిల్లలని సంతానానికి అంటే తర్వాత చెమటగార్చి పంట పొలంలో ఆహారం తింటా ఉన్నారు. ఆ పొలం ఏం చేస్తారు? నేల ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఒక సంవత్సరంలో పొలాన్ని విడిచిపెట్టామనుకోండి, పిచ్చి పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు, అంత కంప ముళ్ళు, కంప చెట్లు, తిక్క తిక్క చెట్లు అన్ని మొలచాయి. శ్రమపడి చెమటగార్చి పని చేసి పొలాన్ని సిద్ధం చేసుకొని తర్వాత పంట వేసుకోవాలి. ఇది ఎట్టొచ్చిందంటే ప్రియులారా, అపవాదికి చోటించడం బట్టి ఇప్పుడు అంత బలవంతుడు, అంత పరిశుద్ధాత్మ చేత దేవుడు ఏర్పాటు చేసుకొని సంసోన్ను దేవుడిచ్చే కుటుంబానికి శత్రు చేతిలో పోయి చిక్కుతున్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, బలంలో పాల్పొందే అమ్మాయి యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనము సంసోను అపవాదికి చోటు ఇచ్చి నాకు ఇష్టమైంది కనుక ఆమెను తెప్పించము. ఇక్కడ సంసోన్ స్త్రీ సహవాసం కావచ్చు, మనము అలవాట్లు ఉన్నాయా, వస్త్రధారణ ఉందా, క్రియల, నడవడికల, ఏవైనా కావచ్చు లోకంలో మనకి ఇష్టం అనుకొని మనం సాగిపోయినామని నష్టపోతాం. చాలామందికి మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది. ఏం తలనొప్పి అండి? మైగ్రేన్ తలనొప్పి. అది ఎప్పుడొచ్చో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ తలనొప్పి వచ్చిన వాళ్ళకే తెలుసు, ఇంకా పక్కలోకి ఎవరికి అర్థం కాదు. డాక్టర్ దగ్గర పోగానే ఒక మాట అడుగుతాడు. ఏమడుగుతాడంటే, అమ్మ మీరు ఏమన్నా తీపి పదార్థాలు ఎక్కువ తింటారా? ఈ మధ్య ఏమన్నా వారం నుంచి బెల్లంతో చేసిన పదార్థాలు కానీ, చక్కెరతో చేసిన పదార్థాలు కానీ ఏమన్నా తిన్నారా అని అడుగుతాడు డాక్టర్. అప్పుడు మనకు అసలు ఒక విషయం అర్థం కాదు. నేను తినింది ఈ డాక్టర్కి ఏం తెలుసు, ఈ డాక్టర్ నిజంగా చెప్పినాడా అనుకుంటాం మనం. కానీ వైద్య శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? ఈ తలనొప్పి, ఈ మైగ్రేన్ తలనొప్పి ఉన్నటువంటి ప్రతి వారు కూడా తీపి పదార్థాలు తినకూడదని వైద్యం చెప్తుంది. ఇప్పుడు మనకు స్వీట్లు అంటే ఇష్టము, ఏదన్నా స్వీట్లని మనకు ఇష్టమని తిన్నామనుకోండి, దాని ఫలితం మనం అనుభవించవలసిందే, అందులో సందేహం లేదు. అర్థమైంది ప్రియులారా? అది ఆహార పదార్థాలైనా ఏదైనా కూడా డాక్టర్ చెప్తాడు, పలాని పదార్థాలకు దూరంగా ఉండమ్మా, నీకు బీపీ ఎక్కువైంది, ఆ మాంస సంబంధమైన ఆహార పదార్థాలు తగ్గియమ్మా, కొలెస్ట్రాల్ ఎక్కువైంది నీ శరీరంలో, కొవ్వు శాతం ఎక్కువైంది నీ శరీరంలో, మాంసం తగ్గియమ్మా అని డాక్టర్ చెప్పినాడు అనుకోండి. ఒకవేళ మాంసం సంబంధమైన ఆహార పదార్థం తగ్గిలేదనుకోండి, రక్తము చిక్కగా అయిపోతుంది, రక్తము నరాలంబడి పోవడానికి ఇబ్బంది అయిపోతుంది. నరాలు బలవంతంగా రక్తం ప్రవహించడం మొదలు పెడుతుంది.
అప్పుడు నష్టం జరుగుతుంది. ప్రియులారా, ఈ భౌతిక సంబంధంగా మనకు అర్థం కానీ చెప్తున్నా, అంతే. వాక్యంలో లేవు ఇవి, మనకు అర్థం కానీ చెప్తున్నా. అపవాది క్రియలు మన ఆత్మీయ జీవితంలో ఉన్నాయనుకోండి, నష్టం కలుగుతుంది. ఏం నష్టం అంటే, మన ఆత్మను సాతానుడు దొంగిలించుతాడు. ఫిలిష్తీయులు సాంసోనును పట్టుకొని కళ్ళు ఎట్ట ఉడిపీకినారో, ఎంత అవమానించినారో, ఎంత హేళన చేసినారో, ప్రియులారా, ఎంత అవమానించినారో. అలాగనే సాతానుడు మన ఆత్మను దొంగిలించి మనతో ఆడుకుంటాడు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. దేవుని పరిచయం దూరం అవుతుంది. పరిశుద్ధత దూరం అవుతుంది. దేవుని యొక్క వాక్యం చదవడానికి మన మనసు ఉండదు. దేవుని ప్రజలతో కలుసుకోవడానికి మన మనసు ఉండదు. దేవుని వెలుగు సంబంధమైనటువంటి వాటికి అన్నిటికీ దూరంగానే అవదు. చివరికి భక్తి విడిచిపెట్టి, దేవుని సవాసాన్ని విడిచిపెట్టి, బైబిల్ పక్కన పెట్టి, చివరికి లోకంలో కలిసిపోయేటువంటి విధంగా సాతానుడు చేస్తాడు మనలో. ప్రియులారా, అవ్వ ఏం చెప్పాలంటే, సర్పంతో, సరే మా భర్త వచ్చిన తర్వాత మా భర్తతో మాట్లాడి ఇది తింటా నేను, ఒకవేళ మాకు అవసరమైతే మేము తింటాం, ప్రతి చల్లపొట్టున దేవుడు మాతో మాట్లాడతాడు కాబట్టి ప్రభుని అడుగుతాము, ఆయన చెప్పింది చేస్తాం మేమని చెప్పాలి అవ్వ. ఇంకా పెత్తనమంతంగా అవనే చేసుకుంటుంది. భర్త అంటూ ఉన్నాడు కుటుంబంలో, దేవుడి సవాసం అంటూ ఉంది. చూడండి, సరే భర్త అనుమతి లేకుండా దేవుడినన్నా అడగాలి. ప్రభా, ఈ విధంగా సర్పం వచ్చి నాతో మాట్లాడింది, అది ఎందుకు మాట్లాడిందో తెలియదు, ఏం చెప్పిందో తెలియదు, దేవతలే ఉంటామని చెప్తోంది, మంచి చెడ్డలు తెలుసుకుంటారని చెప్తుంది, మీరు చావనే చావరని చెప్తుంది, ఏంది ప్రభువా అని దేవుడినన్నా అడగాలి వారు భర్తతో మాట్లాడి. ప్రియులారా, కుటుంబ విషయమైన, సంఘ విషయమైన, సేవా విషయమైన, విశ్వాస విషయమైన మనకంటూ ఒక నిబంధన ఉంది. మనకు దేవుని యొక్క వాక్యం ఉంది. మనకు ఏముందంటే, మనకు దేవుని యొక్క వాక్యం ఉంది. ఈ అపవాది చేతిలో చిక్కుకొని మొట్టమొదటి మానవులు ఆదామవ్వలు మోసపోయినారు. అవ్వ ద్వారా ఆదాం మోసపోతే చివరికి ఇద్దరి ద్వారా భూమి శపించబడింది. మనం గనక మన హృదయంలో అపవాదికి చోటు ఇచ్చే, అపవాదికి సంబంధించిన అలవాట్లు ఏవిన్నా మన హృదయంలో ఉంటే మన బిడ్డలు శపించబడతారు. వాస్తవంగా నా పిల్లలైనా మన పిల్లలైనా, ప్రియులారా, అపవాదికి ఏ స్థలం ఉందండి? ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25:41. 25:41. అప్పుడు ఆయన చూచి, శపింపబడిన వారలారా, అపవాదికిని చదవండి అక్క. ఏముందంటండి? అపవాదికి నిత్య నరకాగ్ని. ఇది నాన్న బలలో పాలు పొందుతూ, పాపంతో సవాసం కలిగి బలలో పాలు పొందుతూ ఉండకూడని అలవాటు ఉన్న కారణం ఏంటంటే, నరకం అంటే భయం లేని స్థితి కారణాన్ని బట్టి. నరకం అంటే భయం అంటే సరి చేసుకునే మనసు ఉంటుంది, సరిదిద్దుకునే మనసు ఉంటుంది, లెక్కలేనితనం. చనిపోయినప్పుడు తరచు వచ్చాములే, బతికినంత వరకు చూసుకున్న తర్వాత, చనిపోయిన తర్వాత ఎవరు చూసినారు చనిపోయిన తర్వాత? స్పష్టంగా మనకు వాక్యం చెప్తుంది. డబ్బును నమ్ముకొని ప్రియులారా, ధనవంతుడు కూడా పాతాళానికి వెళ్ళిపోయినాడు. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో చదవండి ప్రియులారా. ఈ ధనాపేక్ష కూడా, సండే స్కూల్కి పోరా, సండే స్కూల్ పో, పిల్లల దగ్గరికి పో, సండే స్కూల్ పో. లూకాసు సువార్త 16వ అధ్యాయము చూడండి ప్రియులారా. అపవాదికి చోటు ఇచ్చి నష్టపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవతల చేత 24వ వచనం చూడండి అక్క. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి, చదవండి అక్క. చాలక అగ్నిజాలంలో ఏమున్నాడండి?
యాతన ఉంది. ఆ యాతన ఇప్పుడు మనకు అర్థం కాదు. దేవుని సేవకులను, సంఘాలకు దేవుడి సేవకులను పంపించి వారి జీవితాల క్రయధనం చెల్లించి సేవకులు వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి పనులు, కూలి పనా, ఉద్యోగమా, చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, చిన్న ఆస్తులా, పెద్ద ఆస్తులా, ఆస్తులు ఏమైనా కానీ అన్నీ విడిచిపెట్టి క్రయధనం చెల్లించి సేవకులను దేవుడు సంఘానికి పంపించడం కారణం ఏంటంటే ప్రియులారా, మనము ఆత్మీయంగా బలపడడానికి కొరకై మనం కూడా లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి తెంచుకున్నాం. మనకిష్టమైన అలవాట్లు, మనకిష్టమైనటువంటి విషయాలన్నీ కూడా తెంచుకొని ప్రభువుతో సవాసం కలిగి ఉంటామని తీర్మానం చేసుకొని ప్రభువును ఇంటిలో దేవుని పరిచారకులు దేవుడు చేసుకున్నాడు. ఈ భూమి మీద జీవించేంత వరకు మనకు తెలియదు ఈ నరకాన్ని గురించి. నరకంలో ఎటువంటి యాతన ఉండదో ఈ ధనవంతులకు తెలియదు. చనిపోయిన తర్వాత నరకంలో పడిన తర్వాత చెప్తున్నాడు, అబ్రాహ్మ, తండ్రి అయిన అబ్రాహ్మ, ఈ నరకంలో నేను యాతన పడుతున్నా. ఏమిటండి యాతన? కాలిపోతా ఉంది ఆత్మ. ప్రియులారా, అప్పుడు ఒక మాట చెప్తున్నాడు ధనవంతుడు, అయ్యా భూమి మీద మా సోదరులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, ఒక్కరిని ఈ నరకం ఉంది అని చూసిన వాళ్ళని ఎవరన్నా పంపయ్యా, వారు కూడా జీవితం మార్చుకుంటే బాగుంటుంది, వారు యాతనకరమైన స్థలంలోకి వారు రావద్దు అని అబ్రాహ్ముని వేడుకుంటున్నాడు. ప్రియులారా చూడండి, చాలాసార్లు తెలియక ధనవంతులు నరకానికి పోతారని చెప్పుకుంటారు చాలామంది తెలియక. ఎటువంటి ధనవంతులు నరకానికి పోయేదంటే దేవుని భయం లేకుండా, మంచితనం లేకుండా, దేవుని కొరకు వారి డబ్బు వాడబడకుండా, దేవుని చిత్తం కనిపెట్టకుండా, ఇష్టానుసారంగా దేవుడంటే భయం లేకుండా తిరుగుతుంటారు చూడండి. ఇటువంటి ధనవంతులు నరకాగ్నికి పోతారు. ధనవంతులు అనగానే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసంభవము, అసాధ్యమని వాక్యం చెప్పినట్టుగా వెంటనే అనుకుంటాం. అది పొరపాటు. దేవుడు మన పరిశుద్ధతను బట్టి, మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు వాటిని అనుభవించవలసిందే. అయితే ప్రియులారా, దేవుని భయం లేకుండా ఉండేటువంటి వారి పరిస్థితి ఏంటంటే నిత్య నరకాగ్నం. అపవాదికి చోటిచ్చి మోసపోయి ఆదాము మోసపోయి చివరికి నేల శపించబడింది. అపవాది చోటిచ్చి సంసోను ఏమైనాడండి, ఫిలిష్తీయుల చేతులు చిక్కి కండ్లు ఊడబెరుక్కున్నారు. అపవాదికి చోటిచ్చి అపవాది క్రియలు కలిగి సొదొమ గొమొర్రా పట్టణము అగ్ని చేత కాల్చబడింది. ఆదికాండము చదవండి ఆ మాట. ఆదికాండంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. ఆదికాండంలో ప్రియులారా, ఈ సొదొమ గొమొర్రా పట్టణం గురించి మనకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా, మనకు తెలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చదవండి. 18వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మరో గొప్పది కనుక వాటి పాపము చాలక. ఇప్పుడు సొదొమ గొమొర్రా పాపం ఎట్టుందంటండి, భారంగా ఉంది. ఎట్టుందండి? భారంగా ఉంది. ఏం పాపం చేస్తున్న వాళ్ళు ఏం పాపం చేస్తున్నారు? వారి పాపస్థితి ఎట్టుందో తెలుసా అండి? చూడండి, 19వ అధ్యాయము 5వ వచనం. లోతును పిలిచి ఎక్కడ వారిని కూడినట్లు పాపం చేయడానికి తాపెత్తరపడుతున్నారు. ఎవరండి? సొదొమ గొమొర్రా మనుషులు కామాప్తులై పాపం చేయడానికి పాకులాడుతున్నారు. సొదొమ గొమొర్రా ప్రజలు వరుస వాయువు లేదు, పురుషులు, స్త్రీలు. చాలా చోట్ల ప్రభుత్వ చట్టబద్ధం చేసింది. ఒక చోట పేపర్లో చూసిన ఒక గొప్ప దేశ నాయకుడు పురుషుని వివాహం చేసుకున్నాడు. రాబోయే చట్టాలు ఎట్లుంటాయి చెప్తున్నా ప్రియులారా. పిల్లలకు స్వేచ్ఛ ఎక్కువైపోతుంది. చెప్తున్నా, రాబోయే చట్టాలు పాపం చేయడానికి స్వేచ్ఛ ఎక్కువైపోతుంది. ప్రభుత్వాలే చట్టాలే ఆ విధంగా చట్టాలు తెచ్చాయి. ఎందుకంటే రాబోయే దినాలలో అపవాది యొక్క పరిపాలన ఎక్కువైపోతుంది. పాపం అనేది విస్తరించిపోయేటట్టు ప్రియులారా ప్రపంచమంతా పూనుకుంది. ప్రపంచమంతా కూడా పాపానికి అనుకూలమైన మార్గాలన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. పురుషులు వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు వివాహం చేసుకోవచ్చు.
భయంకరమైన చట్టాలు దేశంలో నలుమూలల ప్రపంచం వ్యాపింపబోతున్నాయి. ప్రియ సోదరి సోదరుడా, ఈ పాపం ఇప్పుడుది కాదు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజల నుంచి అప్పుడే వాళ్ళు కలిగి ఉన్నారు. పాపం చేయడానికి ప్రాకులాడుతున్నారు, అపవాది క్రియలు చేయడానికి వెంటాడుతున్నారు, అపవాది క్రియలు కలిగి లోకంలో జీవించడానికి ఎంతో ఇష్టపడుతున్నారు సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు. ఈ అపవాదితో సవాసం చేసినందుకు వీరి పరిస్థితి ఎట్లా తెలుసా అండి? చూడండి, ఇది ఆదికాండము 19వ అధ్యాయము 25వ వచనం. ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని నేల మొలకను నాశనం చేసెను. ప్రియులారా, 24వ వచనంలో, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి, పాపం అనేది ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, పాపం అనేది ఏ వ్యక్తి హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తి యొక్క జీవితము అపవాదికిని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడినట్టుగా ప్రియులారా, అపవాదికిని వారి అనుచరుల గురించి సిద్ధపరిచినటువంటి నిత్య నరకాగ్ని ఉంది. ఒక పాట ఉంది, ఆ పాట చాలా ఇష్టం నాకు. అగ్ని ఆరదు పురుగు చావదచట, పండ్లు కొరుకుచు వేదన నొందెదవు. అగ్ని ఇంకా నిరంతరం యుగాలు రగులుతూనే ఉంటుంది. ఈ ధనవంతుడు కూడా లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడినటువంటి ధనవంతుడు అబ్రాహాముతో చెప్తున్నాడు, యాతన పడుతున్నానయ్యా, ఒక్క చుక్క నీటి బొట్టు నా నాలుక మీద వేయ. చూడండి ప్రియులారా, అగ్ని గుండం అనేది అసలుగా చెప్తే తెలియదు, అసలు మనకు అర్థం కాదు. కానీ మన శరీరం ఏం నేర్పిస్తుంటే, మనకు ప్రభు వచ్చినప్పుడు చూసుకుందాంలే, వచ్చే ఆదివారం చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే, ముందు ఈ పని కానీ, ముందు ఇవన్నీ కానీ, ఈ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకుందాం, తర్వాత ఆలోచన చేస్తాం దేవుని ఉద్దేశం, తర్వాత ఆలోచన చేసుకుందాం దేవుని చిత్తం అని. చాలాసార్లు విశ్వాస జీవితంలో ఆత్మ గురించి చింత ఉండదు. ప్రభా, నా ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా కట్టబడలేకపోతున్నాను, ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాను, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో మంచి పరిచారకులుగా ఉండలేకపోతున్నాము, ప్రభా మీరు ఇచ్చేటువంటి రక్షణ ఆనందాన్ని సంపూర్తిగా నేను అనుభవించలేకపోతున్నాము. ఇటువంటి చింత, ఇటువంటి విచారం ఉండదు చాలాసార్లు మన విశ్వాస జీవితంలో. ప్రభా, లోకంలో ఉన్నటువంటి చీకటి అంతా, లోకంలో ఉన్నటువంటి చీకటి కార్యాలు నా హృదయంలో జరబడి నా ఆత్మీయ జీవితాన్ని నీకు దూరం చేసేటట్టున్నాయి ప్రభా. వీటి నుంచి తప్పించు ప్రభా. నీ ప్రార్థించేటువంటి ప్రార్థన భారము ఉండదు చాలాసార్లు విశ్వాస జీవితానికి. ప్రియులారా, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇచ్చినాం అనుకోండి, ఆదాము వలె శపించబడేటువంటి పరిస్థితులు, సాంసోను వలె శత్రువు చేతులు చిక్కి హేళన చేయబడాలి, మనం ఎగతాళి చేయబడతాం. అపవాదికి చోటిచ్చి సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు, పట్టణ ప్రజలు దేవుని ఎదురుండి అగ్ని ఆకాశం నుంచి కురిపించిన బూడిదైపోయింది. ఈ పొద్దుడు కావాలంటే చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇంటర్నెట్లో గూగుల్లో చూడొచ్చు. సొదొమ గొమొర్రా పట్టణానికి వేరే పేర్లు ఉంటాయి ప్రియులారా, చూడొచ్చు. ఏ మొలకలకు చెట్లుగా పంటలు కానీ ఇప్పటి వరకు పండే స్థితి లేదు అక్కడ. కారణం ఏంటంటే ప్రియులారా, పాపం అనేది ఇంత భయంకరమైనది. ఈ పాపం ఎవరిదంటే అపవాదిది. ఈ పాపం ఎవరిదంటే ప్రియులారా, అపవాదిది. వారికి సంబంధించిన విషయము. గర్వం కూడా అపవాదికి సంబంధించినదే. ఒక రాజు గర్వంగా ప్రవర్తించి గడ్డి తిన్నాడు. దానియేలు గ్రంథంలో ఆ మాట ఉంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో చూడండి. దానియేలు 4:33 చదవండి. ఆ గడియలోనే అలాగున తరిమి చాలమ్మా ఎటమే ఒక రాజు అండి, ఒక రాజు ఏమని అనుకున్నాడంటే, తన మనసులో అనుకున్నాడు, ముందు వచనాలలో ఉంది, ఈ పట్టణం అంతా ఇదంతా నేనే కదా కట్టించాను. చిన్న తలంపుగా
మనసులో అనుకున్నాడు అంతే. వెంటనే దేవుని స్వరం వచ్చింది. వెంటనే అడవికి తరమి వేయబడినాడు. ఎట్లా మేసినాడంటే గడ్డి మేసినాడు. పశువుల వలె గడ్డి తిన్నాడు. ఈ వాస్తవంగా ఏంటంటే గడ్డిలో చాలా పౌష్టికాహార పదార్థాలు ఉన్నాయి. గడ్డిలో, ఈ గరికలో పూర్వకాలంలో చాలా కొన్ని సంవత్సరాల కిందట గరిక పచ్చడి చేసుకునే వాళ్ళంట. గరిక పచ్చడి, గరిక ఉంటుంది చూడండి, మనం పశువులకు కోసుకుంటుంటాం. ఆ గరికతో పచ్చడి చేసుకునే వాళ్ళంట. ఆయుర్వేద డాక్టర్లు చెప్తారు. ఈ నెబుకద్నెజరు అనే రాజు గడ్డి మేచినాడు ప్రియులారా. కారణం ఏంటంటే తనలో ఉన్న గర్వాన్ని బట్టి. గర్వము, అహంకారము, అతిశయము, అబద్ధము, దొంగతనము, వ్యభిచారము, త్రాగుపోతనము, ఆకు, ఒక్క, చీట, చుట్ట, బీడి, సిగరెట్, త్రాగుపోతనము, మా అసూయ, ఓర్వలెంతనము, కక్ష, పగ, ఈర్ష, ద్వేషము, ఇవన్నీ కూడా అపవాది క్రియలు. ఇది మన జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులారా. ఇవన్నీ ఏంటండి? అపవాది క్రియలు. మనము ప్రభు బలలో పాల్పొంది మనము అపవాది క్రియలు కలిగి జీవించడానికి కాదు ప్రియులారా. ఆరాధన వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎవరమండి? పరిశుద్ధులము. రెండవది నిర్దోషులము. మూడవది నిరపరాధులము. కొలస్సీ 1:22 ప్రకారము మనం పరిశుద్ధులము, మనం నిర్దోషులము, మనము నిరపరాధులము. ప్రియులారా, చాలాసార్లు అపవాది చాలాసార్లు మనం శరీరంతో కనుక ఎన్నోసార్లు మోసపోతూ ఉంటాం. కానీ మెలకువ కలిగి ఉండాలి. ఈ విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టినట్టే కారణం ఏంటంటే, ఓహో ఈ విధంగా అపవాది నడవడికలు ఉంటాయా అని జాగ్రత్తగా ఉండడం కొరకై. యేసుక్రీస్తు ప్రభువుతో పాటు 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. యూదా అపవాదికి చోటు ఇచ్చి ఆ ముక్క పుచ్చుకొనగానే అనింది. అపవాది యూదా ఇస్కరియోతులో జొరబడి యేసు ప్రభువు వారిని పట్టించేటట్టు తన మనసు చెడిపోయింది. అయితే ప్రియులారా, ఆ యూదా ఇస్కరియోతు జీవితం ఎట్టని తెలుసా అండి? చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 27:5. ఒక నిమిషం అందరు తీయండమ్మా, అందరు తీయండి ప్రియులారా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం చదవండి. అతడు వెండి నాణ్యములు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఏం పెట్టుకున్నాడండి? తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. పేతురు చేసుకోలేదు ఆత్మహత్య, యోహాను భక్తుడు చేసుకోలేదే, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు ఏం చేసుకోలేదే మిగిలిన వారు ఆత్మహత్యలు. ఈ యూదా ఇస్కరియోతు ఎందుకు చేసుకున్నాడు ఆత్మహత్యలు అంటే, ప్రియులారా, అపవాదికి చోటిచ్చి, ధనాపేక్ష కూడా ఒక అపవాదికి సంబంధించినది. ప్రభు ఇచ్చిన వాడితో ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఆశ్రయించిన కొలది తృప్తిగా సంతోషంగా ఈ లోకంలో జీవించవచ్చు. మనం ప్రభు ఇచ్చింది కాకుండా ఆశతో అత్యాశతో మనం ముందుకెళ్ళినామనుకోండి, ధనాపేక్ష కలిగి, ప్రియులారా, మనం ఆత్మీయంగా నష్టపోతాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుడే మోసపోయినాడు ఈ ధనంలో పడి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అపవాది క్రియలు చాలా ఉన్నాయి. అపవాది చేతుల్లో మోసపోయిన వారు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే కొందరిని మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఎవరిని చూసుకున్నామండి? ఆదాము అవలను. రెండవదిగా సాంసోన్ను. మూడవదిగా సొదొమ గొమొర్రా పట్టణము. నాలుగవదిగా నెబుకద్నెజరు రాజును. తర్వాత నాలుగవది ఉంటే ధనవంతుడు. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో రాబడిన ధనవంతుడు. ఐదవదిగా నెబుకద్నెజరు. ఆరవదిగా ఏంటంటే యూదా ఇస్కరియోతు. చూడండి ప్రియులారా, అపవాది చేతిలో చిక్కిన వారిని అందరినీ కూడా అపవాది బాగా ఆడుకుంటాడు. పిల్లి, చిన్న ఎలక కానీ ఏదైనా దొరికిందనుకోండి, నేను చూసిన మందిరంలో, అది బతికుండగానే దానికి అదే ఎంత సంబరపడిపోతుంటుందో, ఎంత ఆట ఆడుకుంటుందో దాంతో అట్లా కొడుతుంది. ఆ చిన్న ఎలక పిల్లను మళ్ళీ సైగంటుంది, మళ్ళీ దాని మీద తిరుగుతుంది. అసలు కనీసం అంటే నేను గమనించిన, దాన్ని ఆట ఆడుకుంటా చంపుకుంటుందని. ఈ ఆట ఆడుకోవడంలోనే సగం పానం తీసేస్తుంది ఈ పిల్లి. అట్ట కొట్టి ఇట్ట ఇడ్చి
ఈ గాలంలో చేప తిరిగిన తర్వాత చూడండి ప్రియులారా, ఒక్కసారిగా ప్రాణం తీయడు జాలరి, ఒకేసారి ఏం తీయడు. చూస్తాడు, ఇది ఏం చేప, ఎట్టుంది ఇది అని. కొద్దిసేపు అది ఎట్లా తనకలాడితే గమనిస్తాడు రొజ్జబు. పాపమనే గాలంలో మనం చిక్కుకుంటే అపవాది మనతో ఆట ఆడుకుంటాడు. ఆర్థికంగా నష్టం, మన ఆత్మీయ జీవితాన్ని దొంగిలించుతాడు. శారీరకంగా మనకు భౌతికంగా ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు. ప్రియులారా, పౌలు గారు అదే దానం ఏదైనా ఆహారం పెట్టాడే అంటే అసలు ఇవ్వడానికి మనసు ఉండదు. నువ్వు నటించుతున్నావు అయ్యా, నీ కాలు బాగున్నది కదా, అసలు నేను ఇయ్యనులే అంటాం. ఇయ్య నీకు మనసు ఉండదు అంటే నటించుతున్నాడని. ఈ సినిమా అనేది కూడా నటన అండి. ఇది సినిమా నటన. ఒక సినిమాలో చనిపోతాడు, ఒక సినిమాలో బతుకుతాడు, ఒక సినిమాలో చచ్చిపోతుంది, ఒక సినిమాలో బతుకుతుంది. అసలు ఈ నటనకు మనం ఇష్టపడి ఈ సినిమాతోనే సవాసం. ఈ సినిమా అనేది కూడా అపవాదికి సంబంధించిన విషయం. ఈ సినిమా అనేది కూడా అపవాది సాతానికి సంబంధించిన విషయమే. సీరియల్ కూడా అపవాదికి సంబంధించి. మన సమయాన్ని ఎంత దొంగిలించుతుందో చూడండి. ఒకసారి సీరియల్ ఒకసారి వచ్చిందంటే అర్ధగంట ఉంటుంది కనీసం, నాకు తెలిసి. నేను కూడా 10 ఏళ్ళ కింద సీరియల్ అసలు సీరియల్ అంటే ఏంది అని చూసిన నేను అదే పనిగా. మొగులి రేకులని ఇంకోటి ఏదో ఉంది, పేర్లు తెలీదు, చూసిన. అది చూసే కొద్దీ ఇంట్రెస్ట్, అసలు ఇంకా ఆసక్తి పెరుగుతుంది. చూసిన వాడు తీరా కత్తి తీసుకొచ్చి వాడు పొడుస్తాడో ఇంకా రేపు చూడాలి. అది పొడిచేది లేనిది. ఈడ మనం ఆత్మీయ జీవితాన్ని పొడుచుకొని మనం చచ్చాం. ఈడ ఎంత సమయం దొంగిలిస్తున్నారో సాధారణ చూడండి. సినిమా అయినా సీరియల్ అయినా. నేను అదే పని గమనించిన 10 ఏళ్ళ కిందట విశ్వాసిగా ఉన్నప్పుడు. అసలు ఏంది రే సీరియల్ కథ ఏంది, ఎప్పుడు ఇట్లా చూస్తుంటారు, ఏంది రాని పిచ్చేది. పిల్లలు బైబిల్ చదువుకుంటున్నారా, పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారా, పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారా, పిల్లలు ఏమన్నా స్కూల్కి పోయి ఇచ్చారా, ఏమన్నా హోంవర్క్ చేసుకుంటున్నారా, ఏమన్నా ప్రార్థన చేసుకుంటారా, రే పండుకునే ముందు ప్రార్థన చేసుకుని పండుకోరా, ఇవన్నీ ఏం లేదు, ఇంకా అయిపోయినాయి ఇవన్నీ. ఇంకా సినిమా అనే సీరియల్లే అసలు మనకు నచ్చింది ఏదైనా కూడా అది దేవునికి విరోధమని నేను అనుకుంటా. దేవునికి ఇష్టమైనది అయితే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనకు అది ఆశీర్వాదం. ప్రియులారా, మనకు ఆశీర్వాదం అది. నేను చెప్తున్నా, సాతానుడు ఎంత సులువుగా అవ్వ దగ్గరికి వచ్చి ఒకటే మాట అన్నాడు, ఇది నిజమా. చూడండి ఎంత ఆ మాటలో ఎంత నమ్మించేటట్టు చేస్తున్నాడు. అవునా, నిజమా ఇది, అవునా, నాకు తెలియదు. అసలు చూడండి, సాతానుడు మోసపుచ్చే మాటలు ఇవి. మీరు చావరు, మీరు దేవతల వల్ల ఉంటారు, మీరు మంచి ఏదో చెడు తెలుసుకుంటారు. మీరు ఒకసారి తిని చూడు, నేను చెప్తాను కదా తిను అని. చూడు అవ్వని ఎంత మోసపుచ్చింది ఆ అపవాది. ప్రియులారా, మనకు అన్నీ తెలుసు. కొన్నిసార్లు తెలిసినా కూడా మన హృదయాన్ని కఠినం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని నష్టం చేసుకొని, ప్రియులారా, కొన్నిసార్లు లోకంతో రాజీపడి పోతూ ఉంటాం. కొన్నిసార్లు మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఎంత దుఃఖపడతాడో, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఎంత దుఃఖపడతాడో. పెద్ద పెద్ద రాజులు సైతం అపవాదికి చోటిచ్చే రాజ్యాలు కోల్పోయిన వారు ఉన్నారు. పెద్ద పెద్ద పరిశుద్ధులు సైతం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యుడు 3.5 సంవత్సరాలు పరిశుద్ధులతో, ఆశ్చర్యకుడైన ప్రభుతో, సమాధానకర్తకు అధిపతి అయిన ప్రభుతో, ఆలోచనకర్త అయినటువంటి ప్రభుతో సవాసం కలిగి 3.5 సంవత్సరాలు సవాసం కలిగి యూదేశకరేతో డబ్బు ధనాపేక్ష కలిగి ప్రియులారా ప్రభువును అమ్ముకున్నాడు. ఇది మనం కూడా ప్రభువును నమ్మలేదండి. ప్రభువును అమ్ముకునేట లెక్క. ప్రభు ఇచ్చిన రక్షణ ఎట్టబోతుందో, ప్రభు బలంలో పాల్పొందే మనము ఎటువంటి గమనికలో ఉన్నామో లేదో తెలియదు మనకు. రాబోయే తరంలో మన బిడ్డలు సువార్థికులుగా, దేవుని సేవకులుగా, దేవుని పరిచర్య చేసే పరిచారకులుగా మన బిడ్డలు ఎదగాల. ఆ ఆశ, ఆ తపన మనలో ఉంటే అపవాదికి మనం చోటు ఇయ్యము. ప్రియులారా, వాక్యం చెప్తుంది, ఎవరికి చోటు ఇవ్వద్దండి? అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇచ్చినామా సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు,
కలవరము, దుఃఖము, విచారము, బాధ, ఏడుపు, ఇవన్నీ మరణ భయం ఉంటుంది. ఇప్పుడు నేను చనిపోతే అడిగిపోతాను, బతకాలని ఆ సమయం వచ్చినప్పుడు మన దేహాన్ని, మన ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. పట్టుకుపోలేవేమి అంతా నీ భ్రమయే గాని, గొప్పగా కట్టిన మేడలు, మీదెలు, ఆస్తులు నీ వెంబడి రావు, ఆస్తులు నీ వెంబడి రావు. ఇప్పుడు ధనవంతుడు చనిపోయి పాతాళంలో పడితే, దరిద్రుడు లాజరుకి ఏమన్నా ఆస్తి ఉందా అండి? ఏం లేదు. కనీసం లాజరుకు కడుపు నిండా అన్నం పెట్టే వాళ్ళు లేరు. లాజరుకు ఉన్నటువంటి గాయాలు ఇవన్నీ శుభ్రం చేసే ఏ డాక్టర్లు లేరు, నర్సులు లేరు, అసలు పిలిచేవారు లేరు. లాజర్ను దరిద్ర స్థితిలో ఉన్నాడు, ఏం లేదు. అయినప్పటికీ చనిపోతే ఎక్కడ పోయినాడు అండి? దేవదూతల చేత. ఇప్పుడు చదవండి అన్నమాట. లూకాసు వార్త చూడండి ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయంలో రాయబడిన మాట ఇది. 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత మనకు ప్రభు పరలోక రాజ్యంలో స్థానం మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. ప్రభు పరలోక రాజ్యానికి పోవడానికి ఏ ఆస్తులు అవసరం లేదండి. పరలోక రాజ్యానికి పోవడానికి ఏ జ్ఞానం అవసరం లేదండి. ఒకటి అపవాదికి చోటు ఇవ్వకుండా మనము పరిశుద్ధులమని, మనము నిర్దోషులమని, మనం నిరపరాధులమని గుర్తెరిగి ఈ లోకంలో జీవిస్తే చాలు. ఇంతకు మించి ఏం లేదు. ప్రియ సోదరి సోదరుడా, మోకరించుదాం, తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకుందాం. ప్రభా, ఇక నుంచి అపవాది క్రియలు నా జీవితంలో వద్దు ప్రభా. అపవాదికి సంబంధించిన అలవాటు నాకు వద్దు ప్రభా. నేను, నా కుటుంబము, నా బిడ్డలు, మా సంఘము మీరు వచ్చినప్పుడు ఎత్తబడాలి ప్రభా. తీర్మానం చేసుకుందాం మనం. ఈ తీర్మానం మనకు ఆశీర్వాదము. మనం చేసుకునే తీర్మానమే మనకు ఆశీర్వాదమా లేకపోతే నష్టమా ఉంటుంది. మనం చేసుకునే తీర్మానంలోనే ఉంటుంది. మనకిష్టమైన మార్గాలు, మనకిష్టమైన ఆటలు, మనకిష్టమైన పాటలు, మనకిష్టమైనటువంటి ఆటలు, మనకిష్టమైనటువంటి అవన్నీ కూడా వద్దు ప్రభా. నాకు నీ ఇష్ట ప్రకారం జీవిస్తా ప్రభా. నీ ఇష్ట ప్రకారం జీవిస్తా ప్రభా. నీ ఇష్ట ప్రకారం నేను జీవించాలి ప్రభా. తీర్మానం చేసుకుందాం. సాంసన్ శత్రు చేతిలో చిక్కి కళ్ళు ఊడబీగించుకున్నాడు. ఎంత అవమానం అది దేవునికి. ప్రియులారా, ఎంత అవమానం దేవునికి. దేవునితో సవాసం ఉన్నటువంటి అవ్వ ఆదాములు దేవుని సవాసాలను దూరం అయిపోయినారు. ఈ దేశరేతు నెమ్మది లేకుండా పోయి ఊరు పెట్టుకొని చనిపోయినాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. తీర్మానం చేసుకుందాం. ప్రభా, నీకు మాత్రమే నా హృదయంలో చోటు, అపవాదికి లేదు ప్రభా. అపవాదికి వద్దు ప్రభా. ఇక నుంచి నా హృదయంలో నీ వాక్యానికి సంపూర్ణంగా చోటిస్తా ప్రభా. ఇక నుంచి నీ వాక్యంతో సవాసం కలిగి ఉంటా. నీ పరిచర్యలో పాలు పొందుతూ ఉంటా ప్రభా. నీ నా మహిమ కొరకు జీవిస్తా ప్రభా. అపవాదికి నరకం ఉంది ప్రభా. నరక యాతనలో నాకు వద్దు ప్రభా. నీతో పాటు 1000 ఏళ్ళు పరిపాలన చేయాలి ప్రభా భూమి మీద. యుగాలు పరలోక రాజ్యంలో నేను కూడా ఉండాలి ప్రభా. చిన్న తీర్మానం చేసుకుందాం, బలలో పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుంటాం.